నమస్కారం సార్. నమస్తే. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత గారికి మరో షాక్ తగిలింది సార్. ఈ కేసులో ఉన్న శరత్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి అప్రూవర్‌గా మారారు. దీంతో ఇది ఆయన కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారు. కవిత గారు ఇరుక్కపోతారు మరింత అని కూడా అంటున్నారు. మరి ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? కవితకు రాను రాను నేను అంతకుముందు కూడా చెప్పాను, ఒక ఊబిలాగా ఆమె ఈ కేసులో ఇరుక్కుంది. అది మెల్లగా కదిలే కొద్ది ఇంకా లోపలికి పోతుంది, కానీ బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఓకే. సో కొత్తగా ఈడీ ఇప్పటి వరకు ఆమెను వేధిస్తే ఇప్పుడు కొత్తగా సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ వేధిస్తుంది. అంటే ఒక సంస్థ కొద్దిగా టైర్డ్ అయిపోతే ఇంకో సంస్థ వచ్చి అటాక్ చేసినట్టుగా ఉంది ఆమెను. సో ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ కూడా కస్టడీలోకి తీసుకొని 3 రోజులు విచారించింది. తర్వాత మళ్ళీ సిబిఐ కూడా జ్యుడిషియల్ కస్టడీకి రికమెండ్ చేస్తే కోర్టు కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఓకే. ఇప్పుడు ఆమెను మళ్ళీ, ఎందుకంటే 23వ తేదీ ఆమెకు మళ్ళీ బెయిల్ సంబంధించిన విచారణ ఉంది. సో ఈ లోపల సిబిఐ ఏం చేస్తుందంటే ఈమెను ఇంకా టైట్ చేయడానికి కోర్టుకి ఏమాత్రం వెసులుబాటు కల్పించకుండా, ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశాన్ని ఏమాత్రం కోర్టుకి ఇవ్వకుండా సిబిఐ ఒక కొత్త ఎత్తు వేసింది. ఇప్పుడు ఆ ఎత్తు ఏంటంటే, ఈ కేసులో ప్రధాన ముద్దాయిల్లో ఒకరుగా ఉన్న శరత్ చంద్ర రెడ్డి, అరబిందో ఫార్మాకి ఆయన డైరెక్టరు. ఆయన పేరు ఎప్పటి నుంచో ఉంది. ఆయన సౌత్ లిక్కర్ లాబీలో ఒక ప్రధానమైన భాగస్వామి. సో ఆయన్ను సిబిఐ తీసుకొచ్చి అప్రూవర్గా మార్చి కోర్టుకి పెట్టింది. సో ఆయన ఇప్పుడు అప్రూవర్గా మారాడు. 164 సిఆర్పిసి కింద కోర్టులో ఆయన వాంగ్మూలం ఇస్తాడు. సో ఆయన ఏం వాంగ్మూలం ఇస్తాడు? ఇందులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది, కవితని ఆర్గనైజ్ చేసింది, నా దగ్గర కూడా కవిత 25 crores ఎంత డబ్బులు తీసుకుంది అని ఆయన కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తున్నాడు కవిత ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి. అంటే ఇక్కడ తన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమె ల్యాండ్ ఎక్కువ రేటు పెట్టి కొన్నట్టుగా అవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. సో కవిత ఈ లావాదేవీలు కానీ జరుపుంటే మాత్రం ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పటివరకు ఏంది, ఇందులో 100 crores ఆపుకు ముట్టింది. తర్వాత ఆ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్ని కవిత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈడీ అండ్ సిబిఐ ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు కవిత వైపు నుంచి కానీ కేజ్రీవాల్ వైపు నుంచి కానీ వాదిస్తున్న వాళ్ళు అడ్వకేట్స్ ఏం చెప్తున్నారంటే, అసలు ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఒక నేరం వల్ల వచ్చిన ఆదాయాలు కానీ ఏమైనా ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయట్లేదు అనేది ఈ అడ్వకేట్స్ చెప్తున్నారు. ఇంతవరకు 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరికి ఇచ్చారు అనేది ఎక్కడా ఎస్టాబ్లిష్ కావట్లేదు. ఓన్లీ వాంగ్మూలాలను బేస్ చేసుకుని మమ్మల్ని అరెస్ట్ చేశారనేది ఇటు కవిత కానీ ఇటు కేజ్రీవాల్ కానీ వాదిస్తున్నారు కోర్టులో. ఇప్పుడు శరత్ చంద్ర రెడ్డితో కవితకి ఒక డేంజర్ ఏంటంటే, ఇతను ఈ డాక్యుమెంట్స్ చూపించి తెలంగాణలో నాకు ఆమె ల్యాండ్ అమ్మింది, అది చాలా కొన్ని లక్షలు పోయే ల్యాండ్ని నేను కోట్లు ఇచ్చి కొనాల్సి వచ్చింది, ఆమెకి డబ్బులు ఈ రూపంలో నేను చెప్పాను, ఆమె నన్ను ప్రెజర్ చేసింది, ఇటు తెలంగాణలో వ్యాపారం చేసుకోలేవు, ఢిల్లీలో కూడా వ్యాపారం చేసుకోలేవు, నువ్వు కానీ నేను అడిగిన డబ్బులు ఇకపోతాను, నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నేను దానికి తలొగ్గి ఆమెకు డబ్బులు ఇచ్చాను అని అతను కానీ వాంగ్మూలం ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది కవితకి. ఎందుకంటే ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డి ఈడీ కేసులో అప్రూవర్గా మారాడు, మారి చెప్పాడు, అందుకనే స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు సిబిఐ దాంట్లో కూడా వీళ్ళు ఇదే ప్రొసీజర్ని రిపీట్ చేస్తున్నారు. అంటే మనకు కనబడేది ఏంటంటే, ఈ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలలో ఒక ప్యాటర్న్ కనబడుతుంది. అంటే ఎవరినైనా ప్రత్యర్థుల్ని ఇరికించాలంటే ముందుగా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళతో ఏమన్నా వ్యాపార లావాదేవీలు ఉన్న వాళ్ళని పట్టుకోవడం, ఈ డబ్బులు ఇదే అని చెప్పడం, సో వాళ్ళని కొట్టో హింసించో బెదిరించో వాళ్ళని అప్రూవర్గా మార్చడం, వాళ్ళ ద్వారా స్టేట్మెంట్లు కోర్టులో ఇప్పించడం, కోర్టులో స్టేట్మెంట్లు ఇప్పించినాక కోర్టుకు పెట్టడం, కోర్టు ఇంకా బెయిల్ ఇవ్వలేని పరిస్థితి. ఈ స్ట్రక్చరు బీజేపీ పెద్ద ఎత్తున చేస్తుందన్నమాట ప్రత్యర్థుల మీద. సో కవిత నిజంగా దీంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందా, కవిత రోల్ ఉందా అనేది మనకు తెలియదు. కానీ ప్యాటర్న్ చూస్తే అన్నిట్లో ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డిని కూడా బెదిరించినట్టే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ట్రైడెంట్ కంపెనీ
ఎండీని కూడా కొట్టారు వాళ్ళు, సిఇఓని కూడా చందన్ రెడ్డి అతన్ని కొట్టారని, అతను చెవి కూడా వినపడడం మానేసింది అనేది కూడా ఆరోపణలు వచ్చాయి. సో క్లియర్గా బెదిరించడం, టార్చర్ చేయడం, లేక వాళ్ళ ఆస్తుల్ని ఇంకో దాన్ని సీజ్ చేస్తామని, లేక వేరే కేసులు ఇరికిస్తామని బెదిరించడం, ఇలాగే చేసి వాళ్ళని అప్రూవల్గా మార్చడం. అప్రూవల్గా మారినాక వాళ్ళ స్టేట్మెంట్లు కోర్టులో ఇప్పించడం, కోర్టులో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి చూపించడం. సో ప్రాథమికంగా ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ రావు. ఈ మోడస్ ఆపరెండే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేటు 1% కూడా లేదు, 0.42% ఉంది. అంటే అర్థమేమి, ఇవేవి కూడా ప్రాపర్గా జరిగినవి కాదు, ప్రత్యర్థుల్ని వేధించడానికి, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే ఈ కేసులు పెడుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినాక ఈడీ కేసులో ఆయన 55 కోట్లు ఈ బాండ్స్ కొని, ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చాడనే వార్త కూడా బయటకు వచ్చింది. దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ బయటకు వచ్చాయి కాబట్టి ఎవరెవరు ఎవరికి ఎప్పుడెప్పుడు ఇచ్చారనేది మొత్తం డేటా ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఈసీ వెబ్సైట్లో చూసుకోవచ్చు అది. సో ఆ రకంగా 55 కోట్లు ఈయన ఎందుకు ఇచ్చాడు మరి బీజేపీకి? ఈయన బీజేపీ ఆ కేసులో ఇరుక్కు అన్నప్పుడు ఎలా బీజేపీ తీసుకునింది? ఫలాని కేసులో ముద్దాయిగా ఉన్న అతని దగ్గర మేము తీసుకోమని బీజేపీ చెప్పాలి కదా, ఎందుకు తీసుకునింది మరి? కేజ్రీవాల్ మీద కూడా ఆరోపణ ఏంది, ఆయన పార్టీకి డబ్బులు ఫండ్ తీసుకున్నాడనే వీళ్ళ దగ్గర పార్టీ డబ్బులు తీసుకున్నాడు, దానికి బదులుగా లిక్కర్ స్కామ్లో వాళ్ళకి ఇచ్చాడనేది. ఆ రీటైల్ షాపులు దాదాపు 830 షాపుల పైన ఈ రీటైల్ ఈ సౌత్ లాబీకి ఇచ్చాడని, అది కదా ఆరోపణ. సో ఇదే ఆరోపణ మరి బీజేపీ మీద కూడా ఉంది కదా, క్లియర్గా ఆరోపణ కాదు, ప్రూఫ్ కూడా ఉంది కదా. ఫండ్స్ ఎందుకు తీసుకున్నారు మీరు? ముద్దాయిగా ఉండి అప్రూవర్గా మారిన అతని దగ్గర ఎందుకు ఫండ్స్ తీసుకున్నారు అంటే క్లియర్గా తను ఎందుకు ఇచ్చాడంటే అది కూడా ఒప్పందంలో భాగం. మీకు డబ్బులు ఇస్తాను బాబు, నన్ను వదిలేయండి అని. సరే నిన్ను ఈ కేసులోంచి వదలాలంటే నువ్వు అప్రూవర్గా మారు, మాకు ఇంత ఫండ్ అని చెప్తే ఇది జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా వేరే ఏ కారణం ఉంది అతని దగ్గర ఎందుకు ఫండ్ తీసుకున్నారు బీజేపీ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు. మోడీ ఎంతసేపు ఏం చెప్తున్నాడు, ఈడీ కేసుల్లో 3% మాత్రమే రాజకీయ నాయకుల మీద ఉంది, మిగతా అన్ని వ్యాపారస్తుల మీద ఏమి ఉంది అని చెప్తున్నాడు. అది నిజమే, ఎవరు కాదనలేదు. కానీ ఈ 3% రాజకీయ నాయకుల్లో 95% రాజకీయ నాయకులు బీజేపీకి ప్రత్యర్థులు. బీజేపీ మాట వినని రాజకీయ నాయకుల మీద మాత్రమే పెడుతున్నారు. బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరిన రాజకీయ నాయకుల మీద కేసులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఈ మంత్ 3వ తేదీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో డీటెయిల్గా 25 మంది పేర్లు లిస్ట్ ఇచ్చారు. ఎవరెవరు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఎన్డీఏలో చేరగానే ఆ కేసులు ఏమైనా ఇవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇవాళ ఇన్ఫర్మేషన్ యుగం ఇది, ఇంటర్నెట్ యుగం, సోషల్ మీడియా యుగం, ఎవరిని కూడా మోసం చేయలేరు. ఎల్లకాలం పవర్ ఉంది కాబట్టి అబ్సల్యూట్ పవర్ను ఉపయోగించి బీజేపీ ప్రత్యర్థుల మీద ఇది చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో ఇప్పుడు ఒక క్యాజువాలిటీ లాగా కవిత దీంట్లో ఇరుక్కుంది. కవితకి ఇప్పుడిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒక బెయిల్ రావాలంటే ఓన్లీ 2 కండిషన్లే. ఒకటి ఏంటంటే బీజేపీ కేసీఆర్ని కలవడానికి ఒప్పుకోవాలి మోడీ కాని వాళ్ళు. సో ఒప్పుకుంటే మోడీ వెళ్ళి దీంట్లో మోడీతో కేసీఆర్ వెళ్ళి తను ఎన్డీఏలో చేరడానికో ఇంకో దానికో ఆఫర్ ఇచ్చి ఒప్పించగలగాలి. దానికి ఒప్పుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి తాము రావాలని చూస్తున్నారు. సో అది ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు కేసీఆర్ని గెలుస్తారు? అది డిఫికల్ట్. సెకండ్ ఆప్షన్, ఈమె అప్రూవర్గా మారిపోయి కేజ్రీవాల్ మీద వేసేసి కేజ్రీవాలే ఇదంతా చేశాడు అని చెప్పి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి 40 ఫండ్ ఇస్తే అప్పుడు ఈమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అప్రూవర్గా మారిన వాళ్ళ బెయిల్ గురించి ఈడీ కానీ సిబిఐ కానీ అబ్జెక్ట్ చేయవు కోర్టులో. అదర్వైజ్ కవిత ఇంకా లోపలికి ఇరుక్కుపోతుంది.